హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు ఈ వీడియోలో ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు, ద్వారకా తిరుమల గురించి వివరిస్తానన్నమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ సీతా లాగ్స్ ట్రెండీ. మేము ఆగస్టు 3వ తారీఖు గుంటూరు నుంచి ఉదయం 7 గంటలకి ద్వారకా తిరుమల బయలుదేరామండి. గుంటూరు నుంచి 2 అవర్స్ పడుతుంది. ఈ ద్వారకా తిరుమల చేరుకోవాలంటే విజయవాడ రాజమండ్రి మార్గంలో ఏలూరుకి 41 కిలోమీటర్లు, భీమడోల్ నుంచి 17 కిలోమీటర్లు, అటు రాజమండ్రి సైడ్ తాడేపల్లిగూడెం నుంచి 47 కిలోమీటర్స్ దూరంలో మనకి ద్వారకా తిరుమల అనేది ఉందన్నమాట. ద్వారకా తిరుమలకి ఈ పేరు ఎట్లా వచ్చింది, స్వామివారిని ఎట్లా ప్రతిష్ఠించారు, స్థల పురాణం ఏమిటి అన్నీ మీకు ఈ వీడియోలో చక్కగా వివరిస్తాను. ఎక్కడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పెద్ద తిరుపతిలో మొక్కిన మొక్కులు అయినా సరే ఇక్కడికి వచ్చి తీర్చుకోవచ్చు, కానీ ఇక్కడ మొక్కిన మొక్కులు మాత్రం ఈ స్వామివారి దగ్గరే తీర్చుకోవాలన్నమాట. స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని తెలుస్తుంది. ద్వారకుడు అనే ఋషి తపస్సును ఆచరించి స్వామివారి పాదసేవను కోరతాడు. ఆ తపస్సును మెచ్చి ద్వారకుడికి పాదాలను పూజించే భాగ్యాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామివారు కల్పిస్తారు. మనకి ఈ క్షేత్రంలో స్వామివారి పై భాగమే మనకి దర్శనమిస్తుంది. స్వామిని దక్షిణాభిముఖుడై ఉంటారు. శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు భక్తులు తమ వెంకటేశ్వర స్వామి వారి పాద పూజ చేసే అవకాశం కల్పించాలని కోరడంతో వైకాదశ ఆగమనం ప్రకారం స్వయంభూగా వెలిసిన ధ్రువమూర్తికి వెనుక వైపు పీఠంపై బాగాన ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతుంది. చెట్లు కొట్టే కట్టెలు అమ్ముకోవడం, ద్వారకం వృత్తిగా కలవారు దారువులు ఎక్కువగా ఉండటం వల్ల ద్వారకా తిరుమల అయిందని మరొక వాదం. ఇక్కడ అభిషేకం చేయకపోవటం ఇంకొక విశేషం. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి విగ్రహం కిందనున్న ఎర్ర చీమలను కదుల్చును. ఈ గుడి సాంప్రదాయం ప్రకారం వైశాఖం, ఆశ్వీజ ప్రతి ఏటా 2 కళ్యాణోత్సవములు జరుపుతారు. ఇందుకు కారణం స్వయంభూమూర్తి వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని, సంపూర్ణ విగ్రహం ఆశ్వీజ మాసంలో ప్రతిష్ఠించారని చెప్తారు. ఇట్లా ఈ ద్వారకా తిరుమల యొక్క స్థల పురాణం చెప్తుందండి. ఇదంతా లోపలికి ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్తే మనకి దర్శనం క్యూ లైన్ ఉంటుంది. అక్కడే ఫోన్ కూడా తీసేసుకుంటారు. ఫోన్ లోపలికి వెళ్ళలేదు. మనకి చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇక్కడే టికెట్స్ కూడా ఉంటది. మనం విశేష దర్శనం చేసుకోవాలన్నా కూడా ఎక్కువ రేట్ ఏమి ఉండదు. 200 అంతే. ఉచిత దర్శనం ఉంటది. ఎక్కువ రేట్ ఏమి ఉండదు అనమాట. ఫోన్ మాత్రం లోపలికి వెళ్ళలేదు, బయట వరకే. ఆ పక్కనే మనకి టాయిలెట్స్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అనమాట. మనకి మెట్ల దారి వైపు కాదండి ఇది. మెట్ల దారి వైపు వేరే మార్గం ఉంటది. మెట్ల దారి వైపు మీకు ఇందాక వీడియోలో చూపించినాను కదా, అక్కడ పెద్ద గోపురం కనిపించింది కదా, అటువైపు నుంచి మెట్ల మార్గం అనమాట. ఇటు వచ్చేసి పార్కింగ్ కొంచెం ఎదురుకెళ్ళి పెట్టుకుని స్వామి ఇదంతా క్యూ లైన్స్ అనమాట. ఉచిత దర్శనం, 100 రూపీస్ దర్శనం, 200 రూపీస్ దర్శనం అన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ పక్కనే మండపం ఉంటది, పెద్ద మండపాలు. అటు నుంచి కూడా వెళ్ళి కొంచెం గుడికి దగ్గరగా వెళ్ళి కూడా అక్కడ కూడా టికెట్స్ ఉంటాయి. మనకి దేవాలయంలో స్వామివారు ఇట్లా ఉంటారనమాట. నుంచున్నది ఒకటి, కింద మనకు పాదాలు లేకుండా ఒకటి, ఇట్లా ఉంటుంది. దర్శనం అయిపోయి బయటకు వచ్చింది, మనం తూర్పు గోపురంలోంచి బయటకు వస్తాం అనమాట. ఈ గోపురం బయటకు వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కలంతా మనకి మనం క్యూ లైన్ లోకి వెళ్ళినవి, కొబ్బరికాయలు కొట్టే ప్లేసు, మనకి స్వామివారు ఇట్లా ఉంటారనమాట. మన గోపురం మీద కనిపిస్తున్నారు చూసారా, అట్లా ఉంటారు. సహస్ర దీపాలంకరణ సేవ, ఇంకా మనకి తెలియదే ఉంది స్వామివారికి ఎటువంటి సేవలు చేస్తారో. ఇదంతా మనం తూర్పు వైపు నుంచి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. అటు నుంచి మనం లైన్ లోకి వచ్చాము. కొబ్బరికాయలు కొట్టడం, ఇటు నుంచి మనకి పెద్ద మండపాలు ఉంటాయి కదా. చిన్న తిరుపతి అంటేనే ఈ పెద్ద పెద్ద మండపాలు, 12 ఆల్వార్ విగ్రహాలతో పెద్ద మండపం కట్టారనమాట. లోపల గర్భగుడిలో స్వయంభూ ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. ఆ పక్కనే కుడివైపు అర్ధ మండపంలో మంగతాయారు, ఆండాల అమ్మవారు కొలువై ఉంటారు. ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహిస్తారనమాట. ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవతో మొదలై రాత్రి 9 గంటలకు పవలింపు సేవతో గుడి మూసివేస్తారనమాట. ఇక్కడ ఇంకా వసతి విషయానికి వస్తే టీటీడీ అతిథి గృహం, ఆండాల్ అతిథి గృహం, పద్మావతి అతిథి గృహం, సీతా నిలయం, అంతేకాకుండా ప్రైవేట్గా కూడా అతిథి గృహాలు ఉన్నాయి అన్నమాట.
మా వారు అక్కడ ఎవరో ఫోటోలు అడిగితే తీస్తున్నారనమాట. మనకు తీయమంటే తీయరు కానీ బయట వాళ్ళు అడిగితే మాత్రం ఫోటోలు వీడియోలు తీస్తున్నారని నేను వీడియో తీస్తున్నాను ఆయన్ని. ఇట్లా మనకి వ్యాన్స్ అవి కూడా తిరుగుతూ ఉంటాయి. నడవలేని వాళ్ళకి, మన ముసలి వారికి వాళ్ళకి ఆ వ్యాన్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. ఉచిత బస్సు కూడా తిరుగుతూ ఉంటుంది కొండపైన. ఇట్లా చిన్న తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత బయట ప్లేస్ అన్నమాట ఇదంతా. 200 రూపాయల దర్శనం టికెట్ తీసుకున్నాము. మాకు ఎంతో టైం పట్టలేదు. ఆ రోజు ఆదివారం ఇట్లా ఉన్నారనమాట జనం. శనివారం అయితే అసలు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ విధంగా స్వామివారి దర్శనం అయితే మేము చేసుకున్నాము. బయట 1 కిలోమీటర్ అట్లా దూరంలో మనకి ప్రసాదాలు అమ్ముతారనమాట. అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకోవడమే. ఈ మొత్తం ఈ మండపం అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ చిన్న చిన్న మన చిన్నపిల్లలకి పేరు పెట్టడము, అన్నప్రాసనలు, మొక్కులు అన్నీ కూడా ఇక్కడ తీర్చుకుంటారు. దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు ఇక్కడ కూర్చుంటారనమాట. ఇలాగా ద్వారకా తిరుమలకు మీరు ఇటు సైడ్ వస్తే తప్పకుండా దర్శించుకోండి. స్వామివారి దయ మీకు కలగాలని కోరుకుంటున్నాను. ఇట్లా బయటకు వచ్చేస్తే మనకి ఇందాక లైన్లోకి వెళ్ళాం కదా, అటు నుంచి వెళ్ళాము, మనం ఇటు నుంచి వస్తున్నాం అన్నమాట. మొత్తం ఈ ఆలయానికి ఎప్పుడు వెళ్ళినా సరే అన్నీ చాలా చాలా కొత్త మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఏనుగు మీద ఊరేగిస్తారు కదండి స్వామివారిని, ఏనుగు కూడా ఉందన్నమాట. ఇట్లా బయటకు వచ్చేస్తే ఇదంతా షాపులు, ఇందాక చూపించాను కదా, ఇదంతా షాపింగ్ అన్నమాట. మొత్తం కొబ్బరికాయలు అన్నీ అమ్మేవి కూడా ఇక్కడ బయట మనకు అన్నీ దొరుకుతాయి. బయటికి ఇలా వచ్చేస్తే అక్కడ గోశాల కూడా చూపించాను కదా మీకు. గోశాలలో కూడా 100 రూపాయలు ఇస్తే దానా ఇస్తారు. గోశాలలో ఆవులకు మనం వేయచ్చు అనమాట. కొంచెం కొంచెం దూరం నడిచి వస్తే ప్రసాదం కౌంటర్ అనమాట. ప్రసాదం కౌంటర్ కూడా చాలా పెద్దది. అక్కడ కూడా పార్కింగ్ ఉందన్నమాట. మొత్తం ట్రాఫిక్ ఆదివారం కదండి ఆగిపోయింది బాగా. మేము వెళ్ళే దారిలోంచి మళ్ళీ రాలేకపోయాం అనమాట. రివర్స్లో మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇటు నుంచి రానివ్వలేదు. ఇది ప్రసాదం కౌంటర్ అనమాట. ప్రస్తుతానికి మేము బయటకు వచ్చేపాటికి 10:30, 11 అయింది. ఇట్లా ఉందన్నమాట. జనం బాగా పెరిగారు, సండే కాబట్టి ఖాళీగానే ఉంది ప్రసాదం కౌంటర్ అయితే. గుడి మాత్రం కొంచెం రష్ పెరిగింది. బయట ఇదిగోండి, ఇక్కడ మనకు ఉచిత బస్సులు కూడా ఉంటాయి పైన కొండపైన తిరగటానికి, తీసుకురావడానికి. ద్వారకా తిరుమల అనేది చాలా విశేషమైనటువంటి దేవాలయం అండి. తప్పకుండా దర్శించుకోండి స్వామివారిని. కోరిన కోరికలు తీర్చే దేవుడు అనమాట. ఇక్కడ సెంట్రల్ పార్కింగ్ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా, ఈ సెంట్రల్ పార్కింగ్ అని చెప్పి పెద్దది బాగా ఏర్పాటు చేశారు. ఇదివరకు అయితే గుడి ఎదురుగానే ఉండేదన్నమాట. పార్కింగ్లోంచి కారు తీసుకుని ఇంకో వెనక వైపు నుంచి వేరే దారిలోంచి పంపిస్తున్నారు. వచ్చిన దారిలోంచి వెళ్ళనివ్వట్లేదు అనమాట. అక్కడి నుంచి ద్వారకా తిరుమల నుంచి మా ఊరు వెళ్ళాం అనమాట. నెడదవోలు మా అమ్మగారి ఊరు దగ్గర అని చెప్పి అక్కడి నుంచి 1 గంటన్నర పడుతుంది. మళ్ళీ మా పెళ్లి రోజు 2వ తారీఖు అని చెప్పి మా వాళ్ళు మా చేత కేక్ కటింగ్ చేయించారు. నేను వెళ్ళాను కదా అని మా తమ్ముడికి 9వ తారీఖు రక్షాబంధన్ కదండి, రాఖీ కూడా కట్టాను అనమాట. ఇదన్నమాట ద్వారకా తిరుమల యొక్క విశేషం. మీ ప్రయాణం ఆనందకరంగా జరిగి స్వామివారి పునర్దర్శనం జరగాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.